హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మరొక కొత్త రకం రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటంటే గోంగూర, కోడిగుడ్డు కాంబినేషన్‌తో అద్దిరిపోయే ఒక కర్రీని ఇప్పుడు నేనైతే మీకు చేసి చూపించబోతున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్‌గా ఉంటుంది. పెద్ద ప్రొసీజర్ కూడా ఏం కాదు. దీనికోసం నేనైతే ఒక కట్ట గోంగూరనైతే ఫ్రెష్‌గా ఉన్న గోంగూరనైతే తీసుకొని ఇలా చక్కగా క్లీన్ చేసి 2, 3 సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆకుకూరలు వానాకాలంలో మనం తీసుకునేటప్పుడు చాలా సార్లు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు, ఇంకేమైనా వానపాములు, చిన్ని పాము పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవడం ఉత్తమం. అయినా కూడా నేను మళ్ళీ ఇంకొకసారి కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ గోంగూరని ఒక దబరాలో పెట్టేసుకొనేసి దాంతో పాటు 4 టొమాటోస్, పెద్ద ఉల్లిపాయని, పచ్చిమిర్చిని కూడా వేసేసాను. దాంతో పాటు ఒక స్పూన్ ఉప్పుని, తర్వాత పసుపుని కూడా వేసాను. వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఉడకడానికైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇది మగ్గిపోవడానికైతే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మనం ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు మూత పెట్టుకొని వంట వండుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఆవిరి రూపంలో బయటకు వెళ్ళకుండా ఉండడానికి మనం లిడ్ పెట్టుకొని, అంటే మూత పెట్టుకొని వంటలు అనేవి వండుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం చక్కగా మనం వేసిన అన్నింటినీ ఒక్కసారి గరిటెతో చక్కగా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని మనం మగ్గించుకుందాము. గోంగూర ఎక్కువగా తినడం వలన మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఐరన్ అనేది మన బాడీకి కావాల్సినంతగా అందుతుంది. గోంగూరలో ఉన్నంత ఐరన్ మిగిలిన వాటితో పోలిస్తే, అంటే మునగాకులో ఎక్కువ పర్సెంట్లో ఉంటుంది ఐరన్, దానికంటే లిటిల్ బిట్ తక్కువలో ఈ గోంగూరలో ఉంటుంది. హెల్త్ చాలా మంచిది కదండి గోంగూర. ఓకే, ఇప్పుడు ఈ గోంగూర ఇదంతా కూడా మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఈలోపు మనం కోడిగుడ్లను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక. ఆ కోడిగుడ్లని మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి వేయించుకుందాము. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత మనం ఉడికించుకున్న కోడిగుడ్లని చుట్టువైపులా, అంటే 3, 4 ఘాట్లు కత్తితో పెట్టేసుకొనేసి మనం ఈ ఆయిల్లో వేయించుకుందాము. ఇది వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. 2 నుంచి 3 నిమిషాల టైమే పడుతుంది. ఈ ఎగ్ అనేది మనకి చాలా సింపుల్గా దొరికే, అంటే తక్కువ బడ్జెట్లో దొరికే ఒక మంచి ప్రోటీన్ కదా. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఎగ్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కోడిగుడ్డు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా వేయించుకుంటున్నాం కదా, అవైతే వేగిపోయినట్టున్నాయి. ఇవి ఎంతవరకు వేయించుకోవాలి అంటే దానిపైన ఉన్న లేయర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది. ఎగ్స్ అయితే చక్కగా వేగిపోయాయండి. ఈ వేయించుకున్న ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం గోంగూరతో పాటు టొమాటోస్, ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా, అవి ఉడికాయో లేదో చూద్దాము. అవైతే చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనం పప్పు ఎనుపుకున్నట్టుగా ఎనిపేసుకోవాలి. చూడండి, ఇదైతే ఎనుపుకోక ముందు దీని అంతటిని నేను ఎనిపేసుకున్నాను. ఎనిపేసుకున్న తర్వాత చూడండి ఎలా వస్తుందో. చక్కగా పప్పు ఎలా అయితే, గోంగూర పప్పు అయితే మనం ఎలా అయితే ఎనుపుకుంటామో అలాగే దీన్ని మొత్తాన్ని మనం ఎనిపేసుకోవాలి. చూడండి, నేనైతే దీన్ని ఎనిపేసుకున్నాను. ఎనిపేసుకున్న తర్వాత చూడండి, మెత్తగా క్రష్ చేసేసాను. క్రష్ అయిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనం మంచిగా తాలింపునైతే పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మనం చేసే ఏ వంటకమైనా మంచి టేస్ట్ రావాలి అంటే అది తాలింపు పెట్టుకునే విధానంలోనే ఉంటుంది. ఒక బాండీని అయితే తీసుకొని నేను కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేగిన తర్వాత ఇలా తాలింపు గింజలు కూడా వేసేసాను. వాటితో పాటు
అవి వేగిన తర్వాత తాలింపు గింజలు అయితే చక్కగా చిటపట అనాలి, లేకపోతే అవి చేదుగా తగులుతూ ఉంటాయి మనం వంట తినేటప్పుడు. తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే ముందు కొద్దిగా ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంగువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంగువ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగించుకున్న తర్వాత మనం ఇందాక గోంగూర మిశ్రమాన్ని అయితే వెనుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా తిప్పేసుకోవాలి. బాగా తిప్పిన తర్వాత అంటే తాలింపులో కూడా కొద్దిగా లైట్గా వేయించుకున్న తర్వాత మనం కొంచెం గరం మసాలాని కూడా తీసుకొని ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం కూడా రుచికి సరిపడా చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి. ఓకేనా అండి? ఇప్పుడైతే ధనియాల పొడిని నేను మిక్స్ చేస్తున్నాను. ఇందులో ధనియాల పొడి ఉన్నవాళ్ళు ధనియాల పొడి వేసుకోండి, లేదంటే గరం మసాలా ఉన్నవాళ్ళు కూడా గరం మసాలాని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆహా, ఎంత బాగుందంటే ఈ టేస్ట్ తర్వాత సంగతి. ముందు స్మెల్కి అయితే నాకు అన్నం అయితే బాగా ఆకలేస్తుంది. నేనైతే అసలు ఆగలేకపోతున్నా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ గోంగూరని మనం తాలింపులో వేయించుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకుని పెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఉన్నాయి కదా, ఆ కోడిగుడ్లని ఈ గోంగూరలో అయితే వేసేసి మంచిగా తిప్పేసుకోవాలి. ఏంటి ఇంత ఆయిల్ వేశారు అనుకోవద్దండి. నేను ఫస్ట్ తాలింపు పెట్టేటప్పుడు చాలా తక్కువగా ఆయిల్ వేశాను కదా, ఈ ఎగ్స్ వేయించుకున్న ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఆ ఆయిల్ కూడా వేసేసాను ఇందులో. ఫస్ట్ తాలింపు పెట్టుకునేటప్పుడు నేను చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఉన్న ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు చక్కగా సరిపోయింది. ఉప్పు కారం కూడా ఒకసారి టేస్ట్ చూసుకుందాము. నేనైతే టేస్ట్ చూసాను, నాకైతే సరిపోయింది. అంతే అండి, మనకు కావాల్సిన గుడ్డు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అనేది. కొత్తగా ఉంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం ఇంకా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. దించే ముందు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసిన తర్వాత తిప్పేసుకొని దించేసేయడమే. అయిపోయింది ఫ్రెండ్స్ మనకు కావలసిన గుడ్డు గోంగూర కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కర్రీ అంతా రెడీ అయిపోయింది కదా, ఒకసారి మా హస్బెండ్కి ఇస్తున్నాను, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చిందంట ఈ కర్రీ. చాలా బాగుందంటది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.